హాయ్ వెల్కమ్ టు మాన్యస్ ఎంబ్రాయిడరీ. మనము మాక్సిమం బ్లౌజెస్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ మిక్స్డ్ బ్లౌజెస్ చేస్తాము. సో లుక్ మగ్గం వర్క్ లాగా ఉంటుంది. బట్ మనకి కాస్ట్ వైజ్ చూసుకుంటే నార్మల్ కాస్ట్ లోనే వస్తుంది. హెవీ రేంజ్ వెళ్ళకుండా ఆల్ ఓవర్ బ్లౌజెస్ కూడా నార్మల్ కాస్ట్ లోనే వస్తాయి. నేను ఒకసారి కొన్ని బ్లౌజెస్ శాంపుల్ పీసెస్ చూపిస్తాను. ఇవి రీసెంట్ గా డిజైన్ చేసిన బ్లౌజెస్. నేను ఒకసారి క్లియర్ గా చూపిస్తాను, చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను. ఇది మనము చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చాము, కింద పానీ వర్క్ చేసాము అండ్ పికాక్ కి ఫెదర్స్ హైలైట్ చేసాము. ఇది కంప్యూటర్ వర్క్ తో చేసాము. ఈ ఫెదర్స్ మాత్రం మగ్గం వర్క్ తో చేయించాము. ఈ చెక్స్ ప్యాటర్న్ అంతా మగ్గం వర్క్ తో చేయించాము. ఇది సింపుల్ గా డిజైన్ చేసాము, కాస్ట్ ఎక్కువ వద్దు అన్నట్టు. అండ్ కింద హ్యాంగింగ్ బీడ్స్ ప్రొవైడ్ చేసాము. బ్యాక్ ఇలా వస్తుంది. అండ్ టాజిల్స్ కూడా ఇచ్చాము. దీనికి చెక్స్ ప్యాటర్న్ లోనే టాజిల్స్ కూడా ఇచ్చాము. సేమ్ ఇక్కడ బ్లౌజెస్ ఎలా అయితే ఇచ్చాము బ్లౌజ్ లో అలా టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ హ్యాండ్ ఇలా వస్తుంది. మనం ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలాగైతే చేసామో ఫ్రంట్ కూడా అలాగే చేసాము. ఇది కంప్లీట్ గా బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాము. దీనికి టాజిల్స్ కి ఏం వేయలేదు, బట్ ఇది ఫ్లవర్స్ మొత్తం మనము కంప్యూటర్ వర్క్ తో చేసాము. అండ్ ఇక్కడ ఈ లైన్ మాత్రం మగ్గం వర్క్ తో చేసాము. ఇక్కడ జర్దోజీతో రౌండ్ అప్ చేయించాము. ఫ్లవర్ కి మొత్తం జర్దోజీతో హైలైట్ చేసాము. ఇక్కడ కుందన్స్ ఇచ్చాము. ఇవి ముత్యాలతో హైలైట్ చేయించాము. అండ్ హ్యాండ్, ఈ బ్లౌజ్ కి హ్యాండ్ హైలైట్. ఇది మనము సైడ్ గా ఫ్లవర్స్ వేసి మళ్ళీ ఇందులో స్టిచ్ చేయించాము. ఎంబోస్డ్ గా వస్తుంది. ఈ ఫ్లవర్ పక్కన డిటాచబుల్ మనం 3D ఫ్లవర్ లాగా చేయించాము. పక్కన వేసి ఇక్కడ స్టిచ్ చేయించాం. ఇక్కడ ముత్యాలతో దీన్ని స్టిచ్ చేయించాం. ఇదంతా ముత్యాలు అండ్ స్ప్రింగ్ వర్క్ చేయించాం. ఇది బ్లౌజ్ టోటల్ ఇలాగే వస్తుంది. ఫ్రంట్ లో కూడా మనం వర్క్ చేయించాం. ఇది మనం వెల్వెట్ బ్లౌజ్ మీద డిజైన్ చేయించాము. ఇది చాలా చాలా డిజైన్స్ వేసాము. ఇది ఒక 4-5 బ్లౌజెస్ వేసాము. సో ఒకసారి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా జర్దోజీ అండ్ బీడ్స్ వేయించాము. ఇది కంప్లీట్ గా కస్టమైజ్డ్ బ్లౌజ్. ఇది నేనే కస్టమైజ్ చేశాను ఈ డిజైన్ ని. ఇక్కడ జర్దోజీతో హైలైట్ చేయించాను. ఫ్లవర్ అవుట్ లైన్ జరీతో వచ్చింది. ఇక్కడంతా జర్దోజీతో హైలైట్ చేయించాం. ఈ లైన్స్ మాత్రం మనం బీడ్స్ వేసాం. కంప్లీట్ గా బ్లౌజ్ కస్టమైజ్డ్. ఇది వెల్వెట్ బ్లౌజ్ కంప్లీట్ గా మనమే కస్టమైజ్ చేసాము. అండ్ మిడిల్ లో ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్. మిడిల్ లో ఇలా డ్రాప్స్ ఇచ్చాము. హ్యాండ్ ఇలా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాం. అండ్ ఫ్రంట్ కూడా మనం సింపుల్ గా ఇచ్చాం. ఫ్రంట్ కంప్లీట్ గా బ్లౌజ్ లుక్ ఇది సింపుల్ గా ఇచ్చాము. ఇది మొత్తం మనకి ఇలా పీకాక్స్ వచ్చి డ్రాప్ షేప్ లో వచ్చింది. సో మనం బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ చేసాము. ఇక్కడ పీకాక్ వచ్చి డ్రాప్ లాగా వచ్చింది. అండ్ మనం బ్లౌజ్ కూడా దీనికి సేమ్ డిజైన్ చేసాం. ఇది కంప్లీట్ గా కస్టమైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ కింద కట్ వర్క్ షేప్ చేయించాము చిన్న ఫ్లవర్స్ తో. అండ్ ఇక్కడ కంప్లీట్ గా శారీలో ఏదైతే ఉందో అలాగే పికాక్ డిజైన్ వేసాము. ఇది ఎక్కువ హైలైట్ చేయించలేదు, జస్ట్ లైన్స్ మాత్రమే హైలైట్ చేయించాం. పికాక్ జరీతో వేసాము. అండ్ కింద మనము పర్ల్స్ వేయించాం. టోటల్ బ్యాక్ అంతా కూడా ఇలాగే ఇచ్చాను. అండ్ బ్యాక్ లో 2 పికాక్స్ వేసాము. సేమ్ కట్ వర్క్ తో హైలైట్ చేసాము. ఫ్రంట్ కూడా సేమ్. అండ్ ఇక్కడ హ్యాండ్స్ లో ఏదైతే ఇచ్చామో సేమ్ దాంతో మనము శారీకి పళ్ళు కట్ వర్క్ చేసాం. పళ్ళు కూడా క్లియర్ గా సేమ్ డిజైన్ ని కట్ వర్క్ చేయించాము. ఇక్కడ ఓన్లీ జరీతో మాత్రమే చేయించాం. ఇది కంప్లీట్ గా కంప్యూటర్ వర్క్ తో చేసిందే. ఇది మనం కంప్యూటర్ వర్క్ ప్లస్ మగ్గం వర్క్ కలిపి చేసాం. మనం శారీ కలర్ అండ్ జరీలో 2 షేడ్స్ ఇచ్చాము. ఎందుకంటే శారీలో ఎక్కువ కలర్స్ లేవు. లైట్ అండ్ థిక్ షేడ్స్ జరీ ఇచ్చి 2 కలర్స్ దాన్నే డిజైన్ చేసాము. ఇది మనకి ఇక్కడ నాట్ వర్క్ వస్తుంది ఫ్లవర్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ ప్యాటర్న్ లో రాదు. రెగ్యులర్ గా నార్మల్ ఫ్లవర్స్ వచ్చినట్టు రాదు. ఇది కొంచెం ఎంబోస్డ్ గా వస్తుంది. అండ్ ఇది కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మనకి హ్యాండ్స్ నెట్ వచ్చే డిజైన్. బట్ ఏంటంటే
ఇక్కడ నెట్ వద్దు అని చెప్పేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వేసాము. సో ఎక్కువ డిఫరెన్స్ తెలియట్లేదు. ఇక్కడ ఆర్గన్జా వేసాము 2 లేయర్స్. అండ్ ఇది స్ట్రైట్ లైన్స్ పైన మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఆర్గన్జా యూస్ చేసాం. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ సింపుల్ గా బ్యాక్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ కూడా అలా వస్తుంది. కంప్లీట్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది నార్మల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజే. దీంట్లో ఎక్కడ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఏం చేయించలేదు. ఇది ఇలా మనము ఫ్లవర్స్ కి హైలైట్ చేయించాము. ఇది కూడా కంప్లీట్ గా కంప్యూటర్ వర్క్ అండ్ మగ్గం వర్క్ అవుట్ లైన్ ఫినిషింగ్ చేసిన బ్లౌజే. సో మనము ఇలా ఫ్లవర్స్ కి అంతా జర్దోజీ వేయించాము. ఇలా లైన్ మొత్తం బీడ్స్ తో చేయించాము. ఇది సింపుల్ గా ఫ్లవర్స్ హైలైట్ చేసాము. అండ్ హ్యాండ్స్ లో నేను క్లియర్ గా చూస్తాను. శారీలో పీకాక్స్ అండ్ మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. సో శారీ బార్డర్ అలాగే ఉంచేసి పీకాక్స్ అండ్ ఇక్కడ మ్యాంగో డిజైన్ చేయించాం. ఇది జర్దోజీ అండ్ కట్ బీడ్స్ యూస్ చేసాం, నార్మల్ బీడ్స్ యూస్ చేసాము. ఇందులో ఎలా అయితే వచ్చిందో శారీలో కంప్లీట్ గా మనం పీకాక్స్ అండ్ మ్యాంగోస్ యూస్ చేసాం. అండ్ ఇక్కడ స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి, దానికి నెక్ లైన్ యూస్ చేసాము. ఫ్రంట్ కూడా అంతే. ఇది ఇలా మనకు ఫ్రంట్ వి షేప్ వచ్చేసి ఇలా సైడ్ కి వస్తుంది. బ్యాక్ కూడా అంతే, ఇలా సైడ్ కి ఎడ్జ్ వరకు వస్తుంది డిజైన్. బ్లౌజ్ చూడడానికి సింపుల్ గా ఉంటుంది, కాస్ట్ తక్కువలో వస్తుంది, కానీ లుక్ మాత్రం మగ్గం వర్క్ ఫినిషింగే కనిపిస్తుంది. కంప్లీట్ గా ఇది మగ్గం వర్క్ అన్నట్టుగానే ఉంటుంది. మనకి కంప్యూటర్ వర్క్ అండ్ మగ్గం వర్క్ మిక్స్ చేసే వేసాం ఈ బ్లౌజ్ మనము. బ్యాక్ ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్ ఒకసారి క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తాను. కింద ఎడ్జ్ లో మాత్రం జస్ట్ 1 లైన్ సింపుల్ గా చేయించాను. ఇది ఇంకొక శారీ అండి. శారీ దగ్గర నుంచి మీకు ఒకసారి చూపిస్తాను, మీకు డిజైన్ అర్థమవుతుంది. ఇక్కడ మ్యాంగోస్ వచ్చాయి అండ్ 1 లైన్ రౌండ్స్ వచ్చింది, 1 లైన్ ఫ్లవర్ జరీ వచ్చింది. సో మనం ఈ బ్లౌజ్ ని కూడా ఇది కంప్లీట్ గా నేనే డిజైన్ చేశాను. కింద మనకి కట్ వర్క్ ఇచ్చి ఒక ఫ్లవర్ లైన్ ఇచ్చాము. నెక్స్ట్ శారీలో ఉన్న బార్డర్ యూస్ చేసుకున్నాము. నెక్స్ట్ సేమ్ లైన్ ఇచ్చి నెక్స్ట్ ఒక డాట్ లైన్, ఒకటి మ్యాంగో డిజైన్. ఇలా సేమ్ శారీలో ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్ లో ఇది డిజైన్ చేసాము. మాక్సిమం డిజైన్స్ అలా డిజైన్ చేయడానికి అవుతుంది, సో ఇలా డిజైన్ చేసాము. అండ్ బ్యాక్ కూడా రెగ్యులర్ ప్యాటర్న్ లేకుండా ఇలా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసాము కంప్లీట్ గా. ఫ్రంట్ కూడా సింపుల్ గా కట్ వర్క్ షేప్ ఇచ్చేసాం. అండ్ సేమ్ దానికి మనము కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కలిసి వచ్చేలాగా ఒకటి ఫ్లవర్ ప్యాటర్న్ లో డిజైన్ చేసాము. ఈ ఫ్లవర్స్ మనము జర్దోజీతో హైలైట్ చేయించాము. ఇదంతా నార్మల్ బీడ్స్ యూస్ చేసాము. ఇక్కడ కట్ బీడ్స్ యూస్ చేసాము. అండ్ హ్యాండ్ దీంట్లో హైలైట్. హ్యాండ్ పార్ట్ చాలా బాగా వచ్చింది, కంప్లీట్ గా ఆల్ ఓవర్ లుక్ వస్తుంది. ఇక్కడ మొత్తం కట్ బీడ్స్ తో ఫ్లవర్స్ హైలైట్ చేయించాం. చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని వచ్చాయి. ఇవి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి. మనం దీంట్లో కొన్ని మాత్రం తీసేసి కొన్ని ప్యాటర్న్స్ ఎక్కడైతే అవసరం లేదో అదంతా డిలీట్ చేసేసి కస్టమైజ్ చేసి మగ్గం వర్క్ తో చేస్తాము. సో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ తో పాటు మగ్గం వర్క్ కూడా మిషన్స్ వచ్చాయి. బట్ ఏంటంటే దాంట్లో మనం ఎక్కువ కస్టమైజ్ చేసుకోవడానికి అవ్వదు. మనం దాంట్లో ఏదైతే ఎక్కడైతే బీడ్స్ వస్తాయో అక్కడ మాత్రమే మనం బీడ్స్ యూస్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ అలా జర్దోజీ కావాల్సినట్టు వేసుకోవడానికి అవ్వదు. సో మనము మగ్గం వర్కర్స్ తోనే ఈ డిజైన్ చేయిస్తాము. కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అండ్ తక్కువ కాస్ట్ లో వస్తుంది మనకు. సో మీకు కూడా ఇలాంటి కస్టమైజ్ బ్లౌజులు కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కి కనెక్ట్ అవ్వండి. నేను కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను.